చీచి ఈ ఆటో వద్దని మొదటే చెప్పాను. అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో చూసావా? మై డియర్ సిస్టర్, ఇలాంటి ఆటో దొరకటం మన లక్. చూడమన్న అందరూ ఇలా మన వైపు ఒక్కసారినే చూస్తారా? ఇప్పుడు చూడు, ఏదో ప్రైమ్ మినిస్టర్ దిగి వచ్చినట్టు చూస్తున్నారు. పద పద. క్యూలోనే ఉన్నాను. ఇది క్యూ కాదా? అది జెంట్స్ క్యూ, ఇది లేడీస్ క్యూ. సరే సరేలే, లేడీస్ కూడా ఈ క్యూలో నుంచున్నారు, కనపడటం లేదా? వెళ్ళి వెనక నుంచో, వెళ్ళి వెళ్ళు. అయిందా? పద పోదాం. సార్ సార్, ఈవేళ ఈ సినిమా లాస్ట్ డే సార్. నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, టికెట్స్ దొరకట్లేదు. భానుప్రియ చాలా బాగుంది. ఎలాగైనా ఈ సినిమా నేను చూడాలి సార్. ప్లీజ్ సార్, 2 టికెట్స్. ఓకే ఓకే. థాంక్స్. ఒక వరుసలో లేవండి. పర్వాలేదు, ఇవ్వండి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన వేలుకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు సార్. మీకు నేను మీరేం కోరుకుంటున్నారు? ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ప్రేమ, పెళ్ళ, మీ ఆవిడకో చంటి పప్ప, ఏదైనా సరే మీ తరపున నేను ఫ్రీ చేస్తాను. చెప్పండి, మీకేం కావాలి? ఆ 2 టికెట్లు ముందు డబ్బు ఇచ్చేయండి. భలేవారు సార్ మీరు. థ్యాంక్ యూ అగైన్. బాబు, ఈ సినిమాలో సస్పెన్స్ అదిరిపోయిందట. విలను ఎవరెవరా అని తన్నుకు చావాలట. అంతేకాదు, మీరు ఆగండి, సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు అందులోంచి విలన్ లేస్తాడు. చూడు చూడు, భానుప్రియకి ఉరి పడుతుంది. వదిలి సేవ్ చేస్తాడు. చూసావా నేను చెప్పలే? ఇప్పుడు ఊపిలోంచి శవాలు పైకి లేస్తాయి. ఇప్పుడు శరత్ బాబు చచ్చిపోతాడు. కాంతమ్మా, అమ్మా త్వరగా వంట చేసే, నేను మీటింగ్కి పోవాలి. అలాగేనమ్మా. లిజీ, ఆ కోడిగుడ్లు పట్టుకురా. ఎస్ మమ్మీ. మ్యాగీ ఎక్కడా? రోజు బ్రేక్ఫాస్ట్ కి లేట్ గా వస్తుంది. నేను ఆలస్యంగా రావట్లేదు మమ్మీ, మీరే తొందరగా వస్తున్నారు. షటప్. వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చో. నాకు ఆకలిగా లేదు మమ్మీ. తింటే అదే ఆకలి అవుతుంది. వెళ్ళి కూర్చో. తింటే ఆకలి కాదు, అజీర్ణం అవుతుంది. దానికి ఇంకో మాత్ర వేసుకోవాలి. ఏంటి ఆ మాత్ర? ఆకలి కావటానికి. మళ్ళా జీర్ణం కావడానికి ఇంకొక మాత్ర వేసుకుంటావా? తప్పదుగా. నీకు మాత్రలే చాలు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకు? గుడ్ మార్నింగ్ కిడ్స్. గుడ్ మార్నింగ్ డాడ్. మ్యాగీ, పద్ధతులు కూడా మర్చిపోతున్నావు. ప్రేయర్ చేయక్కర్లేదు. సారీ మమ్మీ. ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, కానీ మా ఇంట్లోకి రాలేదు. మా ఆకలి మాది కాదు, మా తిండి మాది కాదు, అంతా మమ్మీ ఇష్టమే. మా మమ్మీ పూర్వజన్మలో ఏ డిక్టేటరో అయి ఉంటుంది. ఓ గాడ్, మా మమ్మీ నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి. ఓ గాడ్, మా మ్యాగీ చెప్పినంత రైటే. ఈ డిక్టేటర్ నుంచి మమ్మల్ని నువ్వే కాపాడాలి. చూపిస్తానా తడాకే వాళ్ళ మనతో పెట్టుకోకరు. డాన్స్ డాన్స్ ఆడించేస్తానంతే. ఇవన్నీ మర్రి చెడు దగ్గర చెప్పు. నా ఇంట్లో అసలే మాయా బజార్, ఎవడి చెయ్యి తిరగదు. ఎంతసేపు చూస్తా? కనపడలా? నాకు కనపడలా. కానీ ఇదిగో శాస్త్రులు, మా వరండాకి వాస్తు దోషం ఉంది.
కాస్త పక్కకు జరుగు, కలిసి వస్తుంది. ఇంకా జరుగు. అది అట్లా కూర్చో, అట్లా కూర్చో. ఇదిగో ఇంటికి తీసుకెళ్లి భోజనంలో పెట్టుకోవయ్యా. జస్ట్ వెయిట్ ఓల్డ్ మ్యాన్, లెట్ మీ సీ. చూడు. అలా చూస్తావేంటి? కాస్త పైకి చూస్తున్నాయా? నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు తెలీదా? నేను రా. మనతో పెట్టుకోక డాన్స్ డాన్స్ ఆడించేస్తానంతే. నీ కార్లేంటి చూపించుకురు. ఏడ్చింది 3 రాజులు. 3 రాజులు పెట్టుకుని ఆటో వదిలేసావేంటి? అక్కడ 3 ఆశలు ఉన్నాయి. నాకు తెలుసుగా. 3 ఆస్తులు నీకెట్లా తెలుసు? ఆ కళ్ళజోడు పెట్టుకో. హౌ డు యు నో? తావీజు మహిమ జ్ఞాననేత్రం. ఈ ఆట సరే గాని కాఫీ ఏదయ్యా? అమ్మా గీత, ఏమిటన్నా? వన్ స్ట్రాంగ్ కాఫీ. కాఫీ కాఫీ క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు. 24 గంటలు పేకాటాడడానికి కాఫీ సప్లై వేరే. ఇంట్లో పాలు పంచదార కాఫీ పౌడర్ ఉన్నాయా లేవన్న బాధ కూడా లేదానికి. నాన్నకేమక్క బాధలన్నీ మనకే. ఈ బాధల నుంచి విముక్తి ఎప్పుడో ఏవో. వాచి కొలోస్, ఉంగరం కొలోస్, ఇంకేం పెట్టి ఆడతా? చెక్ బుక్. చెక్కులు చాలు. చెక్కులు నో. తీసుకో అమెరికా షర్ట్. నమస్కారం అండి. అది దింపు నీ అవతారం నేను చూడలేదు. నమస్కారం అండి. అర్రే రా బాబురా, ఎంతసేపు అయింది వచ్చి? నీ గది ముందు పేకాడుతున్నావు అనుకోకు, ఇది మాకు లక్కీ ప్లేస్. ఈ గదిలో దిగిన వాళ్ళు ఏడాది తిరక ముందే ఎంత గొప్ప వాళ్ళు అయిపోయారో తెలుసా? పోస్టర్లు అంటించుకునేవాడు ప్రొడ్యూసర్ అయ్యాడు. హోటల్ సర్వర్ ఏకంగా హోటల్ ప్రొపరేటర్ అయిపోయాడు. నువ్వు మంచి పాటగాడివి అని విన్నాను. ఆ గదిలో అడుగు పెట్టు, అర్జెంటుగా ఆల్ ఇండియా పాటగాడివి అయిపోతావు. వెళ్ళు వెళ్ళు. సంగీత జ్ఞాన. ఆపో. నా పేరు గీత. హలో. నేను ఈ ఇంటి పెద్దమ్మాయిని. కాఫీ తీసుకోండి. మీకెందుకండి శ్రమ? గృహప్రవేశం చేశారుగా, పాలు పొంగించి తాగాలి. పాలు లేవు, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒక చుక్క నేల మీద వేయండి. కొత్త ఇంట్లో భూదేవికి నైవేద్యం పెట్టాలి. ఒక్క చుక్కండి. ఇక తాగొచ్చా అండి? తాగండి. కాఫీ బాగుందండి? బాగానే ఉంది. పాలు తక్కువగా ఉన్నాయి కదా? అబే సరిగానే ఉన్నాయే. పంచదార? అది సరిగానే ఉందండి. ఇప్పుడైనా తాగొచ్చా అండి? తాగండి. ఈ తలుపు తెరిచారంటే అమ్మవారి గుడి కనిపిస్తుంది. పొద్దున్నే లేవగానే దండం పెట్టుకోండి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అంత తొందరగా తాగేసారేమిటి? కాఫీ వేడిగా లేదా? అదేం లేదండి, తాగేసి గ్లాస్ ఇచ్చేస్తే వెళ్ళి మీ పనులు చూసుకుంటారని. ఐఎమ్ సారీ. మీ భోజనం సంగతి ఏమిటి? నాకు వంట చేత కాదండి. నాకు చేతవుతుంది.